హాయ్ ఆల్ వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. మనం యూజువల్గా ఏ కర్రీ చేసినా అప్పటికప్పుడు వేడిగా తినాలనుకుంటాం. కానీ చేపల పులుసు మాత్రం ముందు రోజు చేసో లేదా పొద్దున చేసి మధ్యాహ్నానికో తింటేనే బాగుంటుంది కదా. కమ్ లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అరకిలో వరకు చేప ముక్కల్ని నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా ఓ 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల నీచు వాసన పోతుంది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి పట్టించి బాగా మర్దన చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఓ 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగాక ఒక చిన్న సైజు టమాటా సరిపోతుంది. చిన్న సైజు టమాటాని ముక్కలుగా చేసుకొని వేసి బాగా వేగనిచ్చుకోవాలి. ఈ టమాటా బాగా వేగిన తర్వాత 1 లేదా 2 ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పేస్ట్ అంతా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా వేగాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్టు, పావు స్పూన్ జీరా పౌడరు, అర స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని వేయించుకొని ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. చేప ముక్కలు మసాలాలో 2 నిమిషాలు వేగాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని సరిపడా వాటర్ అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి పులుసు మరగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి.
ఇలా మరుగుతున్న పులుసును ఒకసారి మధ్యలో చూసుకొని గరిటెతో కలపకుండా ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అంటే ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఇలా కలిపితేనే. లేదంటే ముక్క విరిగిపోతుంది. పులుసంతా మరిగాక ఆయిల్ పైకి తేలాక చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చేపల పులుసు రెడీ. ఇది తర్వాత రోజు గాని ఒక పూట ఆగి గాని తింటే ఆ టేస్టే వేరబ్బా! ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది. అయినా చేపల పులుసు తినని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? Thank you for watching Hajia Vlogs. Please subscribe my channel for more videos.